జనతా యువ మోర్చా పుట్టినరోజు జాబ్ క్యాలెండర్ చంపే పుట్టినరోజు జాబ్ క్యాలెండర్ నేను తీస్తున్నాను. జాబ్ క్యాలెండర్ అమర్ రహే, జాబ్ క్యాలెండర్ అమర్ రహే, జాబ్ క్యాలెండర్ అమర్ రహే, జాబ్ క్యాలెండర్ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, జాబ్ క్యాలెండర్ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, జాబ్ క్యాలెండర్ అమర్ రహే. మేమందరం జాబ్ క్యాలెండర్ వర్ధంతిగా జరుపుకోవాలని నిర్ణయించుకుంటున్నాం. ఇంకా నుంచి ఎప్పుడు కూడా జగన్ అన్న 21వ తేదీ గుర్తొచ్చినప్పుడల్లా భారతీయ జనతా యువ మోర్చా గుర్తు రావాలి. ఆయన పుట్టినరోజు చేసుకోవాలంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తేనే పుట్టినరోజు జరుపుకోవాలి. ఇట్లాంటి సీఎం వల్ల నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడే స్టార్ట్ అయింది భారతీయ జనతా యువ మోర్చా, ఇక్కడ స్టార్ట్ చేసింది. ఇక్కడ ప్రభుత్వానికి ఇది జాబ్ క్యాలెండర్ పాడే కాదు, తొందరలో ప్రభుత్వ పాడి కూడా అవ్వబోతుందని తెలియజేస్తున్నాం. భారతీయ జనతా యువ మోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. గత 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు దేవుడు చల్లగా చూడాలా, మంచి రోజులు రావాలా, నేను అధికారంలో రాగానే వెంటనే 2,30,000 చిల్లర జాబులు రిలీజ్ చేసేస్తాను, ఎప్పుడు మీరు వస్తే చాలు జనవరి 1వ తేదీ వస్తే చాలు జాబ్ రిలీజ్ చేసేస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి నిరుద్యోగ యువతలందరినీ మోసం చేసి అధికారంలో రాగానే అసలు జాబ్ క్యాలెండర్ ఎక్కడుందో కూడా తెలీదు. ప్రతి సంవత్సరం సాక్షి క్యాలెండర్ అయితే రిలీజ్ చేసుకుంటున్నాడు. అసలు నిరుద్యోగ యువత అంటే ఎందుకు ఇంత చిన్నచూపు ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. ప్రతి సంవత్సరం ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం వల్ల ఎంతమంది నిరుద్యోగ యువత తన ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే 1300 చిల్లర మంది తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము యువ మోర్చా తరఫున డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డికి కొంచెం కూడా నిమ్మకు నీరెత్తినట్టుంది. ఈసారి మాత్రం ఉద్యమం తీవ్రతన తీసుకొని పోతాము. ఇదే ఈ రోజు డిసెంబర్ 21వ తేదీ ఇచ్చాడంటే అన్ని స్కూళ్ళని 100 ఉండే స్కూళ్ళని 10 చేసి అసలు స్కూళ్ళు అనేది లేకుండా చేసేసాడు. కార్పొరేట్ వ్యవస్థ ఎంత ఎదిగిందంటే ఈయన వల్ల ఏదో చేస్తాను అని చెప్పి అందరిని మోసం చేశాడు. ఇప్పటికే మెగా టీఎస్సీ రిలీజ్ చేస్తాను, మీరు టీచర్లు ఎప్పటికీ జనవరిలో 10,000 మంది రిటైర్డ్ అయిపోతున్నారు. మా సెంట్రల్ మినిస్టర్ చెప్పాడు 50,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పాడు. కానీ ఎక్కడ పోస్టులు ఖాళీ లేవు అని అన్నాడు. ఎంతమంది నిరుద్యోగ యువత ఆ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. రిటైర్డ్ అయిపోయినా కానీ నువ్వు కొత్త వాళ్ళని బాధ్యతలోకి తీసుకోలేకపోతున్నా. అసలు సీఎం నువ్వు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.